అస్మద్గురుభ్యో నమః. మన చరిత్రను గమనిస్తే ముగ్గురి వల్ల కీర్తి లభించింది. ఎవరా ముగ్గురు? ఒక అమ్మాయి, ఒక మధ్యమ అబ్బాయి, ఒక చివరి అబ్బాయి. ఎవరు వీరు? జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి. సీతాదేవి వల్ల జనక మహారాజు వంశానికి కీర్తి లభించింది. దశరథ మహారాజు యొక్క కుమారులు నలుగురు: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. వీరిలో మధ్యముడైన భరతుడి వల్ల ఇక్ష్వాకు వంశానికి కీర్తి లభించింది. మూడవది దేవకీ వసుదేవుల అష్టమ సంతానమైన చివరివాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ వల్ల యదువంశానికి కీర్తి లభించింది. ఇలా ముగ్గురి వల్ల కీర్తి లభించింది. సుశీలారాణి రామానుజదాస్.